కృష్ణా జిల్లా కలిదిండి మండలం కాళ్లపాలెంలో రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు జరిగాయి. పోటీలకు ముఖ్య అతిథులుగా ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు హాజరయ్యారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. యువకులు క్రీడల్లో రాణించాలని ఎంఎస్ఆర్ పిలుపునిచ్చారు. కోనపరెడ్డి కన్నయ్య గారు కలిదండి, వారు కూడా మా గ్రామం తరఫున మరియు రాధారంగ మిత్రమండలి తరఫున మా అభినందన. మూడో బహుమతి కానాడ సామర్థ్యం ఎక్కడున్నా స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మేడిశెట్టి ఈ టోర్నమెంట్ గత 12 సంవత్సరాల మట్టి చేస్తున్నారు. పనాస పూర్ణచంద్రరావు అలియాస్ బుచ్చి మా ప్రియమిత్రుడు. 12 సంవత్సరాల మట్టి కూడా ఆయన ఆహ్వానం మీదకు మేము ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాము. మేము వస్తాం. నిజంగా ఆ దర్శకుడు, ఆ నిర్మాతగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతకంటే నీచమైన బతుకు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆయన జీవిత చరిత్ర అంటే మాటల్లో బాబు గారు చెప్పినటువంటి మాటలు ఒక కులం కాదు, అన్ని సామాజిక వర్గాలు రంగా గారి వెంటే ఉండేవాళ్ళు. రంగా గారు సొంత అన్నదమ్ముల్లా చూసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా టీం మొత్తం అందరికి కూడా, ముఖ్యంగా బుజ్జి, దాదాపు 9-10 సంవత్సరాల నుంచినే వస్తాను ఉన్నా మీ ఊరు. ఒక రకంగా సంతోషంగా ఉంది, ఒక రకంగా బాధగా ఉంది. ఏంటంటే ఇంతమంది అభిమానులు నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ సినిమా యాక్టర్కి కానీ లేదు. చనిపోయిన తర్వాత, దారుణంగా చంపబడిన తర్వాత 28 సంవత్సరాల తర్వాత ఇంత అభిమానం ఉందంటే మారుమూల ప్రాంతాల్లో అది ఒక్క వంగవీటి మోహన్ గారికి తెలియదు. మరి ముఖ్యంగా మన డిఎన్ఆర్ గారు